ఇప్పుడు మనం SANL మ్యాథ్స్ ఇది ఎప్పుడు జరిగింది అంటే 12/6/2025 మార్నింగ్ షిఫ్ట్ అనమాట. అది ఇందులో ఎన్ని మార్కులు కలిసాయి, ఎన్ని మార్కులు పోయాయి అని ఒకసారి చూద్దాం. ఇది ఫైనల్కి. ఇది జీకే అయితే అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా పాత కీలు ఎలా ఉందో అలాగనే ఉన్నాయి. ఇందులో అయితే ఏమి మార్పులు అయితే రాలేదు. తర్వాత ఇది ఏంటంటే పాతకి అనమాట. పాతకీలో రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ఉద్దేశాలు ఏంటి అంటే 4 ఆన్సర్ ఇచ్చారు. అంటే 1, 2, 3 రైట్ అని ఇచ్చారు. ఇది 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 3 కూడా రైట్ ఆన్సర్ 4 అని ఇచ్చారు. ఇప్పుడు కొత్త ఫైనల్ కీలో ఏం చేశారంటే రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఉద్దేశాలు 2 ఇవ్వడం జరిగింది. అంటే 1, 2 మాత్రమే రైట్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఫైనల్ కీలో. ఇది ప్రైమరీకి. క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది? 3922668545 ఓల్డ్. నువ్వు వచ్చేసరికి 3922668545. ఒకసారి మీరు గమనించవచ్చు. 25. ఇప్పుడు ఆన్సర్ కీలో 4 ఉన్నది కాస్త 2గా మారింది. నెక్స్ట్ మ్యాథ్స్లో అయితే ఎలాంటి మార్పు లేదు. సేమ్ పాత కీలో ఏ విధంగా అయితే ఉందో అలానే కొత్త కీ కూడా అంటే ఫైనల్ కీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో అయితే ఏమి మార్పులు అయితే లేవు. మళ్ళీ మెథడాలజీకి వచ్చేసరికి కొన్ని చేంజెస్ వచ్చాయి. అవి ఒకసారి మనం చూద్దాం. ఇది సెక్షన్ 5. ఇందులో ఏ క్వశ్చన్ మారాయంటే ఇది చూడండి. 135 క్వశ్చన్ ఐడి వచ్చేసరికి 655. ఓల్డ్లో కూడా 135 655. మనకి కొత్త గీలో వచ్చేసరికి ఏమి ఇచ్చారు? ఆన్సర్ 4 ఇచ్చారు. మార్పునకు వీలు ఏంటిది? విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం కానిది. ఓల్డ్ దానిలో వచ్చేసరికి విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం కానిది అన్నదానికి ఆన్సర్ ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. అంటే పాతది ఎంత ఉంది? 2 ఉంది ఆన్సర్. ఇప్పుడు కొత్తది వచ్చేసరికి 4 వచ్చింది. ఇదేంటిది? నువ్వు అనమాట ఫైనల్ది. తర్వాత క్రింది వానిలో గణిత అభిరుచి లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ గుర్తించండి. యాక్చువల్గా ఇక్కడ 2 ఆన్సర్లు ఇచ్చారు. ఏంటివి? 3, 4. పాత గీలో వచ్చేసరికి ఒకటే ఆన్సర్ ఇచ్చారు 3. అంటే BD మాత్రమే రైట్ అని ఇచ్చారు. ఇదేంటిది? ఓల్డ్. ఫైనల్ కీలోకి వచ్చేసరికి 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. BD కూడా రైట్ ఇచ్చారు, AD కూడా రైట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 149.
6669. దీనికి ఏంటి? మంద అభ్యాసకుని ప్రజ్ఞాలబ్ధి. ఇక్కడ 2 ఇచ్చారు. ఇది న్యూ ఫైనల్కి 60, 90, 50, 70 2 ఇచ్చారు. ఓల్డ్ కీలో వచ్చేసరికి 149, 669 ఒకటే ఇచ్చారు 62, 90 అని. ఇదేంటిది? ఇది ఓల్డ్కి. ఫైనల్ కీలోకి వచ్చేసరికి 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ఇది ఎంత అంటే 154, 674. ఏంటిది? పాలిండ్రోమిక్ సంఖ్యలు గణిత సౌందర్య నిర్మాణంలో డ్యాష్ అంశములకు చెందినవి. 2 ఆన్సర్లు ఇచ్చారు అక్కడ. 1 సౌష్టము, 3 క్రమం. 2 ఆన్సర్లు రైట్గా ఇవ్వడం జరిగింది. పాతకీలో వచ్చేసరికి 154, 674. పాలిండ్రోమిక్ సంఖ్యలో గణిత సౌందర్య నిర్మాణంలో డ్యాష్ అంశం చెందినవంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? క్రమం అని ఇచ్చారు. ఇదేంటిది? ఓల్డ్ ప్రైమరీకి. ఇదేంటిది? ఫైనల్కి. ఇందులో 2 ఆన్సర్ ఇవ్వడం జరిగింది. తర్వాత 155, 675. ఇందులో ఏంటిది? క్రమత్వానికి ఉదాహరణ కానిదంట. 4 ఆన్సర్లు ఇచ్చారు. ఇది ఇందులో ఏది పెట్టినా రైటే. ఏంటిది? ఫైనల్కి. నూట 55, 675. ఏమి ఇచ్చారు ఆన్సర్? అక్కడ 4 ఇచ్చారు. 8, 27, 64, 128 ఇచ్చారు. ఇప్పుడు ఇదేంటిది? ఓల్డ్ ప్రైమరీకి. ఇదేంటిది? ఫైనల్కి. తర్వాత ఇదనమాట. మొత్తానికి ఎన్ని మనకి 6 క్వశ్చన్లు తేడాగా ఇవ్వడం జరిగింది. 2కి డబుల్ ఆన్సర్ వచ్చాయి. ఒకటేమో ఆల్ ఆన్సర్ ఇచ్చాడు. ఇంకో 3 ఏంటంటే ఆన్సర్ చేంజ్ అయింది. మొత్తం 6 బిట్లు అనమాట.